వెల్కమ్ టు ఆదిత్య ఫోటో క్లిక్స్. ఫోటోగ్రఫీ 30 డేస్ కోర్స్లో మనం ఈరోజు డే 1లో ఉన్నామండి. డే 1లో వచ్చి ఫోటోగ్రఫీ గురించి మనం తెలుసుకుందాం. ఫోటో అంటే ఏంటి? ఫోటో అనేది మనకి ఒక జ్ఞాపకం అన్నమాట. అంటే మనం ఒక్కసారి మన చిన్ననాటి ఫోటో చూసామనుకోండి, మెమరీస్ మనకి కదులుతూనే ఉంటాయి అన్నమాట. సో అలాంటి ఫోటో అనేది మనకి ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫోటోగ్రఫీ మీద ఒక ఫ్యాషన్ అనేది ఎక్కువ పెరిగిందనమాట. సో ఈ ఫోటోగ్రఫీని ఈ స్మార్ట్ ఫోన్ కానీ మనం కెమెరా కానీ యూజ్ చేసి ఏ రకంగా బేసిక్స్ మనం తెలుసుకొని మన యొక్క స్కిల్ని డెవలప్ చేసుకోవాలనేది ఈ 30 డేస్ కోర్స్లో మేము మీకు వివరిస్తాం అనమాట. సో మీరు స్కిప్ చేయకుండా మా యొక్క ఈ 30 డేస్ కోర్స్ని మీరు చూస్తే తప్పనిసరిగా మీ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, మరి క్లాస్లోకి వెళ్దామా? ఫోటోగ్రఫీ దీన్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చి మనకి ఫోటో అంటే లైట్ అనమాట. గ్రఫీ అంటే రైట్. ఫోటో అంటే లైట్, గ్రఫీ అంటే రైట్ అనమాట, గ్రాఫ్ అనమాట. ఓకేనా? ఫోటోగ్రఫీ అంటే రైట్ ఇన్ లైట్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్టివ్ మీద లైట్ అనేది హిట్ అయింది అనుకోండి, అప్పుడు ఆ ఆబ్జెక్ట్ మనము క్యాప్చర్ చేయగలం అనమాట. సో ఇలా క్యాప్చర్ చేయడాన్ని మనం ఫోటోగ్రఫీ అంటారనమాట. అర్థమైందా? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మీద లైట్ ఉంటే ఆ ఆబ్జెక్ట్ను మనము క్యాప్చర్ చేయగలము. దీన్నే మనకి ఫోటోగ్రఫీ అంటారనమాట. ఎగ్జాంపుల్, ఫోటో అనే పదములో ఒక చిన్న డయాగ్రామ్ వేద్దామండి. ఫోటో, ఈ డయాగ్రామ్లోనే మనకి బేసిక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది PHOTO, ఫోటో. దీన్ని ఒక 5 పార్ట్స్గా తీసుకుందామండి. ఇందులో ఫస్ట్ వచ్చి మనము దీన్ని పోర్ట్రైట్ అంటారు అనమాట. పోర్ట్రైట్ అంటే పర్సన్స్ అనమాట. ఇది వచ్చి మనకి హారిజెంటల్ డైరెక్షన్. ఇది వచ్చి మనకి టిల్ట్ డైరెక్షన్. ఇది వచ్చి మనకి అప్పర్ యాంగిల్. ఇది వచ్చి మనకి లోయర్ యాంగిల్. చూడండి, ఒక పోర్ట్రైట్ని మనం ఫోటో తీస్తున్నప్పుడు మనం వాడే కెమెరా కానీ సెల్ ఫోన్ కానీ డైరెక్షన్స్ ఏంటంటే హారిజెంటల్ డైరెక్షన్ అండ్ టిల్ట్ డైరెక్షన్ అనమాట. ఓకేనా? తర్వాత మనకి యాంగిల్స్ అనమాట. సో యాంగిల్స్ వచ్చి లోయర్ యాంగిల్, అప్పర్ యాంగిల్. కెమెరాను మనము ఇలా అడ్డంగా పెట్టామనుకోండి, దీన్ని వచ్చి మనకి హారిజెంటల్ డైరెక్షన్ అంటారు అనమాట. ఏమంటారండి? హారిజెంటల్ డైరెక్షన్. నెక్స్ట్ ఇదే డైరెక్షన్లో కొంచెం కెమెరాని ఇలా పైకి హిట్ చేయండి, అప్ చేయండి. దీన్ని ఏమంటారంటే లోయర్ యాంగిల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారండి? లోయర్ యాంగిల్. సో ఇదే కెమెరాని మనం కొంచెం ఇలా డౌన్ చేయండి. ఇలా డౌన్ చేస్తే దీన్ని మనం అప్పర్ యాంగిల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారండి? అప్పర్ యాంగిల్. మనకి హారిజెంటల్ డైరెక్షన్లో కెమెరాని అప్పర్ యాంగిల్ అండ్ లోయర్ యాంగిల్లో తీసుకుంటాం. ఇదే కెమెరాని సెకండ్ డైరెక్షన్ వచ్చి ఏంటంటే మనకి ఇదిగోండి టిల్ట్, అంటే ఇలాగా నిలువు అనమాట. నిలువు. ఈ నిలువులో మనకి దీన్ని పోర్ట్రైట్ డైరెక్షన్ లేదా టిల్ట్ డైరెక్షన్ అంటారు అనమాట. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ మనం ఈ కెమెరాని లైట్గా ఇలా అప్ చేసాం. దీన్ని లోయర్ యాంగిల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారండి? లోయర్ యాంగిల్ అనమాట. ఇదే డైరెక్షన్లో మన కెమెరా కొంచెం ఇలా డౌన్ చేసాం. దీన్ని అప్పర్ యాంగిల్ అంటారు అనమాట. దీన్ని ఏమంటారండి? అప్పర్ యాంగిల్. ఓకేనా? అంటే మనము ఫోన్లో కానీ కెమెరాలో కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కెమెరా డైరెక్షన్స్ అండ్ యాంగిల్స్ అనమాట. సో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు పోర్ట్రైట్స్ని కానీ ప్లాంట్స్ని కానీ ఫ్లవర్స్ని కానీ ఇలా డిఫరెంట్గా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఈ అప్పర్ యాంగిల్, లోయర్ యాంగిల్, ఓకేనా, టిల్ట్ డైరెక్షన్లో అప్పర్ యాంగిల్, లోయర్ యాంగిల్ అనేవి మనము ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫొటోస్ మీద ఒక ఐడియా అనేది, ఒక గ్రిప్ అనేది వస్తుంది అనమాట. సో మీరు తప్పనిసరిగా మనం కొన్ని లోయర్ యాంగిల్లో ఇమేజెస్ ఎలా తీశారు,
హార్జెంటల్ డైరెక్షన్స్ ఇమేజెస్ ఎలా తీశారు చూద్దాం అనమాట. చూడండి, ఇప్పుడు మనం హార్జెంటల్ డైరెక్షన్లో ఫొటోస్ చూసాము. ఇవన్నీ మన స్టూడెంట్స్ తీసిన ఫొటోస్ ఏనండి ఇవి. ఈ హార్జెంటల్ డైరెక్షన్లో చూసారా ఎలా తీసారు ఈ ఫోటోని. ఓకే, ఈ 4 ఫొటోస్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇవి మనకి కెమెరా హార్జెంటల్ డైరెక్షన్లో తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ చూడండి, టిల్ట్ డైరెక్షన్లో. ఓకేనా, టిల్ట్ డైరెక్షన్లో చూసారు ఎలా తీసారో. మనకి అప్పర్ యాంగిల్ చూసారా, అప్పర్ యాంగిల్ ఫొటోస్ని ఎలా తీసుకున్నాము. ఓకే, ఈ ఫొటోస్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలండి. ఇవే మీరు ప్రాక్టికల్ చేయాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ లోయర్ యాంగిల్ చూడండి, లోయర్ యాంగిల్లో కూడా మన ఫొటోస్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. ఓకే అండి, ఒక ఫోటోని ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్లో అనమాట చూసారా, ఇలా డిఫరెంట్ యాంగిల్స్లో తీయడం వల్ల ఏమవుతుందంటే ఫోటోకి ఆ ఇమేజ్కి అనేది షార్ప్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట. మన ఇమేజెస్ని ఎక్కడైనా అప్లోడ్ చేయగానే చూసిన వాళ్ళు ఇమేజ్ చాలా బాగుంది అనిపిస్తుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ డే 2లో కలుద్దాం. థ్యాంక్ యూ.